అనంతపురం నగరంలోని అరవింద్ నగర్లోని సర్వేశ్వర ఆలయంలో శివ పార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రతి ఏటా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు ఆధ్యాత్మిక సందడిని రేపే విధంగా ఉత్సవాలు జరిగాయి. నిన్నటి రోజు ఉత్సవ మూర్తులకు రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఇవాళ శివ పార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవి మఠం పీఠాధిపతి కరి బసవ రాజేంద్ర మహాస్వామీజీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణం కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కరిబసవ రాజేంద్ర స్వామీజీ అన్నారు. ఇవాళ నగర వీధుల్లో స్వామిని ఊరేగింపుగా కూడా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో వేర్వేరు ప్రాంతాల నుంచి విచ్చేసి కళాకారులు శివ కళారూపాలను ప్రదర్శించారు. దానికి చూడండి, మనం ఎక్కడ ఏ ఆకారంలో పుట్టాం, లింగాకారం నుంచి వచ్చి మానవ జన్మ ఎత్తి ఆ స్వామిని ఆరాధించి మంచి జ్ఞానముతోటి మానవ జన్మ మోక్షం ఏ విధంగా ఉంటుందో అది ప్రసాదించి సర్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరము ఈ సర్వేశ్వర స్వామి వారికి శివ పార్వతి కళ్యాణ కార్యక్రమము మరియు జ్యేష్ఠ మాసంలో ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణ కార్యక్రమము మరియు తత్ప్రయుక్తంగా నిన్నటి రోజు యజ్ఞయాగాదులు జరిగినాయి. లోక యొక్క కళ్యాణం కోసం, ప్రజల శాంతి మరియు సౌఖ్య కోసము ఈ పూజా కార్యక్రమాలు మరియు కళ్యాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో అందరూ భక్తులందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు అనుగ్రహించాలని కోరుతున్నాం. కరిబసవ రాజేంద్ర స్వామీజీ, ఉరవకొండ.